ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ధ్యానిస్తున్నటువంటి అంశము దేవుడు మనుషులలో కొందరినే ఏర్పరచుకొని పిలిచి ఆకర్షించి రక్షించి నిత్య జీవమును ఇచ్చి పరలోక స్వాస్థ్యమును ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ప్రియులరా, ఎవరిని ఏర్పరచుకుంటున్నాడో, ఎవరిని ఆకర్షిస్తున్నాడో తెలుసుకున్నాం. ఆకర్షించిన పిలిచిన దేవుడు ఏమి ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని టైటిల్లో ఉంది. అలాగే రెఫరెన్స్ల ద్వారా కూడా కొన్ని మాటల్ని చివరి వారంలో మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా 5 విషయాలను గురించి ప్రస్తావన చేసుకున్నట్టున్నాం. మొదటిది ఏంటంటే ఆశీర్వాదం, రెండవది పరిశుద్ధ పరచుట, మూడవది స్వతంత్రులుగా చేయటం, వెరీ గుడ్. తర్వాత నిత్య జీవమునిచ్చుట, నిత్య స్వాస్థ్యమును ఇచ్చుట. అంటే ఆశీర్వదిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, స్వతంత్రునిగా చేస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, అదేవిధంగా స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఇంత గొప్పదైనటువంటి వైభవోపేతమైనటువంటి అవకాశమును మనం పొందుకోవాలి అని అంటే నిజంగా ఆయన ఏర్పాటులో మనము ఉన్నామా? మొదటి ఎపిసోడ్లోనే మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏర్పాటులో మనము ఉన్నామా? నెంబర్ 1. ఉంటే అయిపోయిందండి, కన్ఫర్మేషన్. బట్ ఉన్నాము అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఉంటే ఏ రకంగా పిలుస్తాడు అనేటువంటిది విషయం మాట్లాడుకున్నాం. ఉంటే ఏమి ఇస్తాడు అనేటువంటిది మాట్లాడుకున్నాం. కానీ ఉన్నాము అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రియులరా, క్రైస్తవులముగా బాప్తిస్మము తీసుకోక మునుపు ఉన్నటువంటి జీవితం ఏంటో మనకు తెలుసు. తీసుకున్న తర్వాత ఉన్నటువంటి జీవితం ఏంటో తెలుసు. మారక ముందు ఉన్నటువంటి జీవితం, మారిన తర్వాత ఉన్నటువంటి జీవితం. ఇక రెండవది ఏంటంటే, గత పాఠాలలో నేను ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉండేటువంటి వాడిని, ఎంత మారితే ఎంత మారాము? మనకు నచ్చినంత మారామా? దేవుడు కోరుకున్నంత మారామా? మనకు నచ్చినంత మారితే ఏర్పాటులో మనము లేము అని దాని అర్థం. అంతే. ఇవే వాక్యముతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంటే, ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామింగ్ అనేటువంటిది మనం ఈజీగా చేసుకోవచ్చు అని దాని అర్థం. అవునా? దేవుడు కోరుకున్నంతగా మారామా? నేను మళ్ళీ మీలో ఎంతమంది దేవుడు కోరుకున్నంతగా మారారో చెప్పండి, చేతులు ఎత్తండి అని నేను అడగాలి అని అనుకోవట్లా. ఎందుకంటే అడిగి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు? మీలో హార్ట్ఫుల్గా, ఫుల్ ప్లెజర్గా ఎస్ అని ఎత్తలేకపోతున్నారు మీరు. అంటే మీకు మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు అని దాని అర్థం. లేదు అని అంటే మీరు ఏర్పాటులో లేరు. ఇట్ ఇస్ కన్ఫర్మేషన్.
ఎస్, దిస్ ఈజ్ ట్రూత్. మనం గమనించుకోవాల్సినటువంటి విషయం అది. నా మనస్సాక్షి నేను స్పృహలో ఉన్నంత మేరకి వాక్య అనుభవముతో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నాలో నాకు ఏ పొరపాటులు కనిపించటము లేదు అనేటువంటి స్పష్టత మనకు ఉన్నప్పుడు మనము దేవుని ఏర్పాటులో ఉన్నాము అని దాని అర్థం. ప్రియ దేవుని వారలారా, ఇప్పుడు మనము దేవుని ఏర్పాటులో ఉన్నామా? పేతురు గారు చాలా చక్కగా ఉద్బోధ చేస్తున్నాడు. ఏమని అనంటే 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ప్రారంభ వచనముల నుండి మీరు చదువుకుంటారు అనేటువంటి నమ్మకం అందరి మీద నాకు లేదు కాబట్టి నేను చదువుతున్నాను. ప్రారంభ వచనము నుండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన సందర్భం ఇదే. మన పాఠ్యాంశం ఏదైతే ఉందో అదే సందర్భం. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా పిలిచిన వానికి సంబంధించిన జ్ఞానం. అది మామూలు జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానము. రైట్, అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును శక్తికిని కావలసిన వాటన్నిటినీ దైవశక్తి ఏం చేస్తుందట అంటే జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అవి పొందుకోవాలంటే దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు నిత్య జీవమును గూర్చినటువంటి భక్తిని గూర్చినటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానము మనకు అనుగ్రహిస్తూ చేసినటువంటి వాగ్దానముల మూలముగా ఇది వరకు మనము చేసినటువంటి తప్పిదములు లేదా పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవటానికి గొప్ప వెసులుబాటు మనకు అనుగ్రహించాడు అని చెప్తూ, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎందును బట్టి పూర్వమందు ఉన్నటువంటి దౌర్బల్యకరమైనటువంటి పరిస్థితిలో నుండి బయటపడటానికి దేవుడు గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు.
ఈ నెరవేరుస్తూ ఉన్నటువంటి ఈ ప్రక్రియలో మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మూలంగా మనము ఏదైతే పొందుకోవలసి ఉందో అది ఒడిసి పట్టుకొనులాగున పొందుకొనులాగున జార విడిచిపోకుండా మీరు సొంతము చేసుకొనులాగున జాగ్రత్త పడండి అని అంటున్నాడు. జాగ్రత్త పడండి. గాజు గ్లాస కింద పడ్డా పర్వాలేదు, కానీ దేవుడు ఇచ్చిన నిత్య జీవ సంబంధమైన వాగ్దానము ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకుంటే మరలా దక్కించుకోలేవు. అందును బట్టే ఇక్కడ తీవ్రమైనటువంటి హెచ్చరిక, కానీ సున్నితంగానే చేస్తున్నాడు. చాలా జాగ్రత్త అంటున్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. మీకు విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉందా? ఉంటే జాగ్రత్తగా గమనించండి. మీ విశ్వాసమునందు మీకు ఏముండాలి అనంటే సద్గుణము ఉందా? ఏమండి? విశ్వాసము ఉందా? విశ్వాసము ఉంటే సద్గుణము అని అంటున్నాడు. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఏమేమి అమర్చుకోవాలి? ఏమేమి అమర్చుకోవాలి? అండర్లైన్ చేయండి పదాలు ఒక్కొక్కటి. విశ్వాసము ఇస్ వెరీ ఇంపార్టెంట్, అవునా? విశ్వాసము ఉండాలి, తర్వాత సద్గుణము, ఆ తర్వాత జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఎన్నేనాయి? ఈ ట్యూన్ కొంచెం తగ్గించండి మైక్. విశ్వాసము 1, సద్గుణము 2, జ్ఞానము 3, ఆశానిగ్రహం 4, సహనము 5, అలాగే సహోదర ప్రేమ 6, దయ 7. ఈ 7 గుణములు మనలో ఆచరణాత్మకంగా ఉండాలి. అంటే ప్రాక్టికల్గా అంటాం కదా, ఆచరణాత్మకంగా ఉండాలి. మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకుందాం మనల్ని మనమే. విశ్వాసము ఉందా? ఆన్సర్ ఇవ్వాలి మీరు. విశ్వాసము ఉందా? ఉంటే ఎంత ఉంది? ఏమండి? విశ్వాసము ఉందా అంటే ఇక్కడ వాడవలసినటువంటి పదం ఏంటంటే సంపూర్ణంగా ఉందా లేదా, అంతే. పరలోకం చేరుకునేంతగా ఇట్ మీన్స్ సంపూర్ణం. ఓకే, విశ్వాసము ఉందా? మీరు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా ఆన్సర్ ఇవ్వాలని. విశ్వాసము ఉందా? ఉంటే ఎంత ఉంది? అది చూడండి ఎంత సంశయిస్తున్నారు మీరు. కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా యూత్. మీరే ముఖ్యం, కేర్ఫుల్గా అటెన్షన్గా చెప్పాలి. విశ్వాసము ఉందా? ఉంటే ఎంత ఉంది? విశ్వాసం గురించి మళ్ళీ పాఠం చెప్పుకోవాలి. అసలు విశ్వాసం అంటే ఏంది, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎవరు, ఇవన్నీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి. ఆ ఉంటే నెక్స్ట్ ఏముండాలి? సద్గుణము. సద్గుణం అంటే మంచి మంచి గుణం.
మంచి గుణం నాలో ఉన్నది అన్నవాళ్ళు. నిజంగా ఇక్కడ మీరు ఏం చెప్పుచున్నారు అనేటువంటిది దేవుడు చూస్తాడు. లోన ఏదో ఉంటుంది, బయటికి మాత్రం మనం ఏదో చెప్తాం. బట్ అలా చెప్పొద్దు. ఎస్, ఫుల్ కాన్ఫిడెన్షియల్గా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. సద్గుణము నాలో ఉన్నదన్న వాళ్ళు చేయొద్దండి. సద్గుణము నాలో ఉన్నది అన్న వాళ్ళు చేయొద్దండి. మీకు చేత కాదా? మీకు చేయలేదా? మీరు సద్గుణము కలిగి ఉండలేరా? సద్గుణం తెచ్చుకోలేదా? సద్గుణం మీలో నింపబడలేదా? సద్గుణమే లేకపోతే పరలోకం పోతామని మీరు ఎలా అనుకుంటున్నారు? దేవుడు ఎలా సెలెక్ట్ చేస్తాడనుకుంటున్నారు? మీరు చెయ్యి ఎత్తకపోవటం మూలంగా నేను ఇంత తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది. అన్నకి ఏం తెలుసు అని మాట్లాడతాను మా గురించి అని అంటే దోషం నాది కాదు. ఎవరిది? నేను ఇందాకనే చెప్పాను, నిజాయితీగా మనకెంత వాక్యం తెలిసిందో తెలిసిన మేరలో మనం ఏ మేరకి నడుచుకుంటున్నామో మన మనస్సాక్షితో మనం వివేచించుకున్నప్పుడు మనకు తేటగా అర్థమైపోతుంది. ఇందులో టెక్నికల్ ఇష్యూ ఏమి లేదుగా. అర్థమైందా? ఈ మాట అన్న అర్థమైందా? పరిస్థితిని బట్టి అనంటే ఆ పరిస్థితి నిన్ను చెయ్యనీయలేదు కాబట్టి నువ్వు చేయలేదేమో. సరే, నేనేం చేయలేను ఇప్పుడు, ఎందుకంటే పాఠం ముందుకు సాగాలి అని అంటే చెప్పుకుంటూ వెళ్ళాలి అంతే ఇక. ఓకే, విశ్వాసమునందు ఏముండాలి? సద్గుణము ఉండాలి. సద్గుణమునందు ఏముండాలి? జ్ఞానము ఉండాలి. జ్ఞానమునందు ఏముండాలి? ఉందా? పోనీ ఇదన్నా ఉందా? ఆశా నిగ్రహం ఉందా? జ్ఞానముందా? ఆశ అవుతున్నదా? ఆశ నిగ్రహము అంటే మీకు అర్థం కావాలి. ఓకే, జ్ఞానముందా? ఉంది. జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహమునందు ఓపిక ఉందా? తొందరపడి ఎప్పుడైనా మనం ఎవరినైనా దూషించామా? తొందరపడి కర్మ, ఉద్దేశపూర్వకంగానే దూషిస్తాం మనం. ఇక ఉద్దేశపూర్వకంగా దూషించిన తర్వాత క్షమార్హులమేనా? ఇది గుర్తుంచుకోండి ప్రియులరా. ఇది నేను చెప్పుచున్నది కాదు సుమా, దేవుడు చెప్పుచున్నది. మీకు కోపం వచ్చినా ఇంకేమన్నా అనాలని అనిపించినా మీరు ఎవరిని అనాలి? చెప్పండి. అది కూడా నిజాయితీ చెప్పండి. రైట్. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడేటువంటి వారి మీద మనకు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉంటుంది, ఫోకస్ అవుతూ ఉంటాం. నో, ఇది దేవుడు చెప్పుచున్నటువంటి మాట. ఓకేనా? రైట్. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమునందు ఏముండాలి? సహనం ఉండాలి. సహనమునందు ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిని గురించి ఇదివరకు మనం పాఠంలో చెప్పుకున్నాం, అవునా? అసలు భక్తి అంటే ఏంటి? చిన్న 2 పదాలు మీ జ్ఞాపకం రావాలి. వచ్చాయా? విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు, అవునా? దిక్కులేని వారిని ఆదరించండి. భక్తిలో ఇవి భాగాలు. ఓకేనా? రైట్. భక్తి ఉండాలి,
తర్వాత భక్తి యందు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భక్తి యందు సహోదర ప్రేమ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎవరి వలె? యేసయ్య మనలను ఎలా ప్రేమించాడో మనమును అలాగున ప్రేమించ బద్ధులమై ఉన్నాం. ఓకేనా? రైట్. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయా. ఇన్ని గుణాలు 1 by 1 మనలో ఉండాలి, ఆర్డర్లో ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఆయన. ముచ్చటగా ఉంటాయి కొన్ని మాటలు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. వాట్ ఎ వండర్! ఇవన్నీ గనక ఉంటే మనలో సోమరితనము ఉండదట. సోమరితనము లేకుండా చేస్తున్నటువంటి కృషిని బట్టి, ప్రయత్నమును బట్టి మనకు నిష్ఫలము అనేటువంటిది ఉండదు, ఫలవంతముగానే ఉంటుంది. సక్సెస్ అవుతాము అని అంటున్నాడు. అవునా? విజయవంతం అవుతాము. ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అవును. ఈ గుణాలు గనక లేకపోతే ఆటోమేటిక్గా నా పూర్వపు స్థితి తుడిచివేయబడింది అనేటువంటి సంగతి గుర్తించలేడు అతడు. అంటే తీసివేయబడలేదు కనుక. ఏమండి? జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ తీసివేసిన ఈ గుణములు అలాగే ఉండటం మూలంగా మరలా తాను పూర్వపు స్థితిలోనికే వెళ్ళుటకు అవకాశము ఉంది. అలా వెళ్ళుట మూలముగా దూరదృష్టి లేనివాడుగా గురుడివాడైపోతాడు. దూరదృష్టి లేకపోవటం ఏంటంటే దాని అర్థం నా భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న వాడిలో ఉండదు. అందును గురించినటువంటి ఆరాటం వాడిలో ఉండదు, ప్రయత్నం వాడిలో ఉండదు. ఈ విషయాలను మదిలో పెట్టుకొని ఇప్పుడు మన పాఠ్యాంశమునకు సంబంధించినటువంటి రెఫరెన్స్ను చదువుతున్నాం. 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఇప్పుడు నేను ప్రారంభంలోనే చెప్పాను కదా, దేవుని ఏర్పాటు ఉంటే పిలుస్తాడు, పిలిస్తే ఆకర్షిస్తాడు, ఆకర్షిస్తే రక్షిస్తాడు, రక్షిస్తే నిత్య జీవమునిస్తాడు. ఇవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు. నిత్య జీవమునిస్తే ఆటోమేటిక్గా నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడు మనము పిలువబడినటువంటి వారమేనా అంటే ఇప్పుడు మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? నేను పిలువబడినటువంటి దాననే, నేను పిలువబడినటువంటి వాడనే అని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మీద కొన్ని క్యారెక్టర్లు ఇచ్చాడు కదా. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, ప్రేమ, దయ. ఇవి మనలో గనక పరిపూర్ణముగా ఉంటే మనము ఏ సంతోషంతో ఉండొచ్చు, ఏ కన్ఫర్మేషన్తో ఉండొచ్చు? నేను ఏర్పాటు చేయబడినటువంటి వాడనే, దాననే. ఒకటి మీ సంతృప్తి కోసం, రెండవది నా సంతృప్తి కోసం.
సరే, దేవుడి సంతృప్తి ఎలాగుంది, అంత దూరం పోవద్దేమో అనిపిస్తుంది. ఈ గుణములు నాలో ఉన్నవి గనుక నేను ఏర్పాటు నొందినటువంటి వాడినే దాననే అనుకున్నటువంటి వారు దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తండి. ఐదు, మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? రేపు పొద్దున దేవుడు ప్రత్యేకంగా ఏం మళ్ళీ పరీక్ష పెట్టాడు, పేపరు పెన్ను ఇచ్చి ఇంక రాయండి అని అన్నాడు. ఇదే పరీక్ష. ఇప్పుడు మనం పరీక్ష హాల్లో ఉన్నాం. మన జీవిత కాలమే పరీక్షా కాలం. మనము చేసే ఆలోచన, మాట్లాడే మాట, వేసే అడుగు, చేసే ప్రతి పని పరీక్షలో భాగం. పరీక్షలో భాగం. పరీక్ష రాసి వచ్చిన తర్వాత కీ పేపర్ ఇస్తారు. కొంతమంది కీ పేపర్ ఇవ్వకముందే అర్థమైపోతుంది నేనేం రాశాను అని. ఎందుకైనా మంచిది అని చెప్పి కన్ఫర్మేషన్ కీ పేపర్ ఇస్తారు. కీ పేపర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా? ఇక కీ పేపర్ వచ్చిన తర్వాత మెయిన్ రిజల్ట్ రావాల్సిన అవసరం లేదు. అర్థమైపోయింది కదా. అలాంటి టెస్టింగ్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. భవిష్యత్తు ఇంకా కాలం ఉంది, దానికి పరీక్ష ఇప్పుడే పెట్టుకోవట్లేదు మనం. అంటే పరీక్ష మీన్స్ ఇప్పుడే మనం చెక్ చేసుకోవట్లేదు. పరీక్ష ఎలాగో జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు జస్ట్ ఆగి చూసుకుంటున్నాం, రాసింది బాగానే ఉందా. అవునా? దానిలో మనకు అనుమానం ఉన్నది అనంటే, దానిలో మనకు నమ్మకము లేదు అనంటే, అనుమానము వేరు, మళ్ళీ నమ్మకం లేకపోవటం వేరు. ఓకే, నమ్మకం లేకపోవటం ఒకటైతే, నేను ఏర్పాటులో లేను నిశ్చయం, అది కూడా ఒక నిశ్చయం. అసలు ఛాన్సే లేదు నేను ఏర్పాటులో లేను. ఈ 3 కేటగిరీల్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారు? ఏర్పాటుతో కలుపుకుంటే 4 కేటగిరీలు అవుతాయి. ప్రియులరా, అయిపోయింది. దీనితోటే మనం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇందును గురించి వినుటకు కానీ, ఆలోచించుటకు కానీ, మాట్లాడుకోవటానికి కానీ, పరీక్షించుకోవటానికి కానీ మనకు మనసు రావటము లేదంటే, ఆ ఓపిక మనకు ఉండటము లేదు అంటే ఎగిరిపోయాము అని అర్థం. అంటే కొట్టివేయబడ్డాము, అయిపోయింది. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావటం. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పిలుపును, మీ ఏర్పాటును ఏం చేసుకోమన్నాడు? ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకై మరి జాగ్రత్త పడండి. ఇప్పుడు నాకు పిలుపు, ఏర్పాటు ఉందంటావా లేదంటావా? నా మనస్సాక్షి కొంచెం నాకు చెప్పవా అనంటే మీకు చెప్పేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకోటి ముఖ్యమైనది, ఇప్పటి వరకు నీకు లేదు అని అనిపిస్తే, గత జీవితాన్ని బట్టి నీకు లేదు అని అనిపించడానికి కూడా అవకాశం ఉంది. లేదు అని అనిపిస్తే ఏమో ఇప్పటి నుండి ఆరంభం అవ్వచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు రియలైజ్ అవ్వచ్చు, ఇప్పుడు నువ్వు రీకరెక్షన్ చేసుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త పడతావు, నువ్వు ఇప్పుడు అటెన్షన్ అయిపోతావు, ఇప్పుడు మూవ్ అవుతావు అవ్వచ్చు. దానికోసమేనేమో కొంచెం టచ్ చేస్తున్నాడు. ఎస్, మొత్తానికి ఫైనల్గా మన మరణం లోపు మనకేం జరగాలి? ఆ ఏర్పాటు, ఆ పిలుపు
నాకు ఉన్నది అనేటువంటి నిశ్చయముతో నిశ్చింతగా మన ప్రాణములను విడవాలి. ఏం చేయాలి? నిశ్చింతగా మన ప్రాణమును విడవాలి. అప్పుడు మనకు బాధ ఉండదండి, ఏ టెన్షన్ ఉండదు మనకి. ఎప్పుడు నిశ్చింతగా మన ప్రాణం మనం ఎప్పుడు విడుస్తాం? నిశ్చయము మన పట్ల ఉంది అని తెలుసుకున్నప్పుడు. గనక మీ పిలుపేంటో, మీ ఏర్పాటేంటో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అలా గనక ఒకవేళ ఎస్ ఆ పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది అని అనుకుంటే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంకా లైఫ్ ఉంది కదా, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేదు అనంటే ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉండాలి, సిన్సియర్గా దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ రెండింటికి వెన్నుదన్నుగా ఉండేటువంటి వారు ఎవరట అనంటే యేసుక్రీస్తుల వారు. ఎస్, యేసుక్రీస్తుల వారు. తను వెళ్ళేటప్పుడే నేను వెళ్ళి మీకు ఏం చెప్పాలనుకున్నానో దాన్ని, మిమ్మల్ని ఎలా నడిపించాలనుకున్నానో ఆ నడక, నేను పంపించిన పరిశుద్ధాత్ముడు మీకు చేస్తాడు. దీన్ని మనం మనసులో పెట్టుకుంటే యేసయ్య ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొరంథీలో రాసినటువంటి యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. 24వ వచనం, 24వ వచనం. అదే అందులోనే 24వ వచనం, అదేనా? రైట్. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, బాబు ఏం చేస్తున్నాను? అది నీతో స్టార్ట్ అయిందా? యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు, పిలువబడిన వారికి. మన పాఠం టచ్ చేస్తున్నది పదం. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇది గుర్తుంచుకోండి. యేసు యొక్క శక్తి, యేసు యొక్క జ్ఞానము ఎవరికి అందుతుంది అనంటే జస్ట్ ఓన్లీ ఫర్ పిలువబడిన వారికి. ఎవరికైతే కాలింగ్ ఉందో వాళ్ళకు మాత్రమే. అందుకే మిగతా వాళ్ళకి ఎక్కదు, అందుకే మిగతా వాళ్ళకి రుచించదు, అందుకే మిగతా వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, అందుకే. ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఎవరికి ఇష్టంగా ఉంటుంది, ఎవరు దాన్ని స్వీకరించి అడాప్ట్ చేసుకోవాలనుకుంటారు? పిలువబడిన వారు. క్రీస్తు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తియును అయ్యున్నాడు. వెరీ ఆ క్రీస్తు జ్ఞానమును, ఆ క్రీస్తు శక్తిని పొందుకున్నటువంటి ఒక పౌలు గారు ఛాలెంజింగ్గా నేను దేవుని పట్ల విశేషమైనటువంటి భక్తి భావన కలిగినటువంటి వాడనుగా బ్రతికితే నిష్టగా బ్రతకాలి, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలి అని తెగించి దేవుని ఆలోచనలకు భంగము కలిగేటువంటి అభ్యంతరకరమైనటువంటి ప్రతి విషయమును తీసేయాలి అనేటువంటి క్రమములో, అది వస్తువైనా సరే, మనిషి ప్రాణమైనా సరే,
అని నిశ్చయముతో వెలుచున్నటువంటి నాకు ఇప్పుడు ఏమొచ్చింది? ఆయన రాసిన మాట ప్రకారమే జ్ఞానం వచ్చింది నాకు. అంతేకాదు యేసయ్యా శక్తి వచ్చింది నాకు. ఆ శక్తి వచ్చింది కనుకనే ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను నేను. ఎస్, నేను ఏదో ఆషామాషిగా ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగాలని అనుకోవటము లేదు. ఏదో మొక్కుబడిగా దీన్ని కొనసాగించాలి అని అనుకోవటం లేదు. ఏదో లెక్కల్లో ఉండటానికి చేయాలి అని అనుకోవటం లేదు. నేను నాకు నేనుగా ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏమిటి లక్ష్యము అనంటే, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. అయితే దానికి ముందు 10వ వచనం చదివి 14కు వద్దాం. ఓకేనా? 10వ వచనం, ఏ విధము చేతనైనను, క్యాజువల్ మీనింగ్ చెప్పండి దానికి. ఏ విధము చేతనైనా అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి. అంతే కదా? ఎట్లయితే అట్లయింది అనేది కూడా పర్ఫెక్ట్ కాదమ్మా. ఎలాగైనా, ఏది ఏమైనా, ఉన్నా పోయినా, చెతక్కొట్టబడినా, ఉన్నదంతా ఊడ్చుకుపోయినా, అందరూ వెలివేసినా, చిన్న చూపు చూసినా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా, రైట్, ఆ మాట చెబుతూ ఏ విధము చేతనైనను అంటే ఎలాంటి ప్రయత్నమైనా, ఎలాంటి కష్టమైనా, శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, బాధైనా, ఏ విధము చేతనైనను, ఇన్ని రకాలైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఏ విధము చేతనైనను, ఎవరిని కలిస్తే ఈ పని అవుతుంది, ఏం తెలుసుకుంటే ఈ పని అవుతుంది, ఏ ప్రయత్నం చేస్తే ఈ పని అవుతుంది, అందుకు ఏ శ్రమ తీసుకుంటే ఈ పని అవుతుంది. అవును, ధనం ఇస్తే అవుతుందా? ఇచ్చేస్తాను. నన్ను నేను అర్పించుకుంటే అవుతుందా? ఇచ్చేస్తాను. లేదు చెమటోడిస్తే అవుతుందా? ఇచ్చేస్తాను. రక్తం కారుస్తే అవుతుందా? ఇచ్చేస్తాను. నా యేసయ్య వలె కొరడా దెబ్బలకు అప్పగించుకోవాలా, శిలువకు అప్పగించుకోవాలా, లేదంటే ఇంకేదైనా చేయాలా? ఏ విధము చేతనైనను అంటే ఇది అది అని లేదు, ఎందుకైనా సిద్ధం. ఏ ప్రయత్నములోనైనా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు ఇందులో ఏ విధము చేతనను ఇంపార్టెంట్ వర్డ్ అది. రెండవది, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. అది ఎరగాలి. అసలు ఏంది ఆయన తిరిగి లేవటంలో ఉన్నటువంటి కాజ్ ఏంటి, ఆ శక్తి ఏంటి, అసలు ఎలా లేవగలిగాడు ఆయన, దాని మ్యాటర్ ఏంటి, ఆయన లేపబడటానికి కింద పుషప్ చేసిందేంటి, ఇలా లేపిందేంటి, అది నాకు తెలియాలి. అది నాకు తెలియాలి. నేను తెలుసుకొని తీరాలి. తెలుసుకోవాలరా బాబోయ్, తెలుసుకోవాలి. ఇది తెలుసుకునేంత వరకు నేను ఇంకొక చోటికి వెళ్ళను, ఇంకొక వ్యాపకములో వండను. అది తెలుసుకొని తీరుతాను. నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత
తెలుసుకున్న తర్వాత అది ఎరుగు నిమిత్తము, అది ఎరగాలి. ఎరగటమే కాదు, ఎరిగిన తర్వాత అసలు యేసయ్య ఎలా లేవగలిగాడు అంటే మనకు అపోస్తల కార్యంలో తర్వాత చదువుకోండి. మనం ఇదివరకు చదువుకున్న నెంబర్ ఆఫ్ టైమ్స్ అపోస్తల కార్యంలో ఉంటుంది. ఏంటి? ఆయన అనేక శ్రమలు అనుభవించి ఏమయ్యాడు? నిత్య జీవమును పొందుకున్నాడు, పునరుత్థానము చెందాడు, పరలోక రాజ్యమునకు ఆరోహణమయ్యాడు. ఊరిక రాల, అనేక శ్రమలను అనుభవించి. ఆ అనేక శ్రమలు ఏంటో నేను ఎరగాలి. ఎరగటం అంటే జస్ట్ ఓన్లీ వినటం కాదు. ఓహో ఇవివా, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, శిలువ మోసాడు, శిలువకు వేయబడ్డాడు, రక్తం కార్చాడు, అందులో 7 మాటలు మాట్లాడాడు. ఇవి కాదు, అవి నేను అనుభవించాలి. నేనేమనుకుంటున్నాను? ఆయన లేచినట్లుగా లేవాలనుకుంటున్నాను కదా, ఆయన చేరినట్లుగా చేరాలనుకుంటున్నాను కదా. అలా చేరాలంటే లేవాలంటే దేవుణ్ణి సంతృప్తిపరచాలి. దేవుణ్ణి సంతృప్తి పరచాలంటే క్రీస్తు యేసు వలె ఎలా? క్రీస్తు యేసు వలె అంటే ఎలా? క్రీస్తు యేసులో వారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఒకే మాట అన్నాడు ఆయన. 33.5 సంవత్సరాలు కదా ఆయన బ్రతికింది. 33 ప్రీచింగ్లో ఉంది, 3.5 years. అంటే పీక్ క్లైమాక్స్ యంగేజ్ కదా అది. పీక్ క్లైమాక్స్ యంగేజ్ అంటే టీనేజ్ దాటి యంగేజ్లో ఉన్నాడు. అప్పుడు మైండ్ సెట్ జనరల్గా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక హ్యూమన్ నేచర్లో ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి టైంలో ఆయన కమిట్మెంట్తో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను నా చిత్తమును నెరవేర్చుకోవటానికి రాలేదు, నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు రాలేదు, పరలోకమందున్న నా కన్న తండ్రి ఇష్టమును నెరవేర్చటానికే. సాదాగా ఉందండి మాట, కానీ చాలా తీవ్రమైనటువంటి మాట. దమ్మున్నవాడు మాత్రమే అనగలిగేటువంటి మాట అది. ఎవరంటారండి అలా? దమ్ము కావాలి ఆ మాట అనడానికి, ధైర్యం కావాలి ఆ మాట అనడానికి, తెగువ కావాలి ఆ మాట అనడానికి. పిరికి వారు అనలేరు, గోడ మీద పిల్లులు అనలేవు, లక్కీగా వస్తే కొట్టేద్దాం అనుకునే వాళ్ళు అనలేరు. ఎస్, కొట్టి తీరాలి అనేటువంటి కసి ఉన్నవాడు అనగలడు. కొట్టి తీరాలి అనేటువంటి కసి ఉండాలి. ఆ కసితో ఉన్నాడు గనకనే మన వలనే బలహీనమైన శరీరంలో ఉన్నప్పటికీ, అనేక విధములుగా శోధింపబడినప్పటికీ, ఏ పాపము చేయని వాడుగా ఉండి పరిశుద్ధతను నిలబెట్టుకున్నటువంటి వాడు. ఎంతగానంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎంత అయ్యానంటే, నన్ను చూస్తే నీకు తెలిసిపోతుందిరా బాబు అన్నంత అద్దం వలె ఆయన ఉండిపోయాడు. ఎక్కడ ఎవరిని ఏ విషయంలో ఆయన చెడు ప్రభావము చూపించలేదు. మాటల్లో కానీ అన్నాడా? తిట్టిన వారిని తిట్టడం, నోరు జారటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? చంపిన వారినే అయ్యా వీరేం చేయుచున్నారో వీరెరగరం కనుక
వీరిని క్షమించండి అని అన్నాడు. అవునా? చెప్పండి, ఆయనకు భూమి మీద ఉన్నప్పుడు ఆస్తులు మేబీ ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉండి ఉంటాయి? క్యాల్కులేషన్ చేయడం కష్టమా? వీడెవడో అంటున్నాడు కదా గోచి మాత్రమే ఉన్నదని. అదిరా నీకు కళ్ళు తెరవటానికి కావలసినటువంటి వస్తువు, నీ కళ్ళు తెరవబడటానికి. ఇది ఎలా సాధ్యం? నేను సన్యాసిని అనంటూ జోలె పట్టుకొని అందులో నింపుకొని లగ్జరీ ట్రావెల్స్ చేస్తూ, లగ్జరీ హోటల్లో ఉంటూ, లగ్జరీ ఫుడ్లు తింటూ, కట్టలు ఖజానా మెయింటైన్ చేస్తూ, సన్యాసి అనేటువంటి పదానికి అర్థం మార్చి జీవిస్తున్నటువంటి నీవు క్రీస్తుని గురించి కామెంట్ చేసే అంత సమర్థత ఉన్నటువంటి వాడవా? అసలు సన్యాసి అంటే ఏంటి? రిక్తుడు అంటే ఏంటి? తనను తాను రిక్తునిగా చేసుకొనెను. అది ప్రాక్టికల్గా చూపించాడు. ప్రియులారా, మన భాషలో మన ప్రాణం మనకు పెద్ద ఆస్తి, మన వాడుకలో. అదేనా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమున్నా లేకున్నా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఇన్ ద సెన్స్ కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ప్రాణమే కదా, బాగుండాలి. అది పెద్ద ఆస్తిగా భావిస్తూ ఉంటాం. కానీ అది కూడా ఆయన నాకొద్దు అనుకున్నాడు. దేవా, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. తన ప్రాణము పెట్టుటకు వచ్చెను, నా ప్రాణమును ఇచ్చుటకు వచ్చింది. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. ఎన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడో, ఇచ్చిన వాటిని ఒకటొకటిగా తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. వన్ బై వన్ అన్నీ నెరవేర్చాడు. అది ఇలాంటి అనుభవం నాకు కావాలి అని అన్నాడు పౌలు. మోస్ట్లీ ప్యారలల్గా కనబడతాడు పౌలు గారు. అలా ఎరగాలి. మాటల్లో కాదు, చూపుల్లో కాదు, చేతల్లో నేను అనుభవించి, అమ్మ బాబోయ్ యేసయ్య అనుభవించిన శ్రమ ఇదా అని నేను చవి చూడాలి. ఆయన పడిన కష్టం, ఆయన చేసిన ప్రయత్నం ఇంతగా ఉందా, ఇలా ఉందా అని నేను చవి చూడాలి అని ముందుకు సాగినటువంటి వాడు. ఇప్పుడు 14 వచనం చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఏమంటే పిలుపు, ఎలాంటి పిలుపు అంటది? మన ప్రధానమంత్రి ప్రత్యేకంగా మనకు ఇన్విటేషన్ ఇచ్చాడు అనుకోండి, గ్రాండ్ ఇన్విటేషన్ కదా మన దృష్టిలో. ప్రెసిడెంట్ ఇస్తే, అమెరికన్ ప్రెసిడెంట్ ఇస్తే, ఐక్యరాజ్య సమితి అధినేత ఇస్తే, ఇవన్నీ మనకు గ్రాండ్ ఇన్విటేషన్లు. కానీ యేసయ్యకు కానీ పౌలుకు కానీ ఇవన్నీ ఏవి వాళ్ళకి పెద్దగా గ్రాండ్ కాదవి. మామూలు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ గ్రాండ్ ఇన్విటేషన్ ఏంటంటే దేవుని చేత పిలువబడటం. దేవుడు ఆహ్వానిస్తున్నాడు.
ఆ పిలుపు విషయమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. చెప్పండి, దేవుని పిలుపులో ఇవ్వబడుచున్నటువంటి గొప్ప బహుమానం ఏంటి? మన టైటిలే బహుమానం. దేవుడు ఏమండి ఆ టైటిల్ మన దృష్టికి తీసుకొస్తున్నాడు చూడండి, అదే మనకు బహుమానం. ఎస్, ఆ బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చీమల త్రోవ మీకు తెలుసు కదండి. వాటికి ఆరంభ స్థానం తెలుసు, గమ్యస్థానం తెలుసు. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఇటు అటు చెదిరిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ సేమ్ రోడ్డుకి వస్తాయి. మధ్యలో డిస్టర్బెన్స్ ఇన్ ద మీన్స్ శోధన. మనకు కొన్ని డిస్టర్బెన్స్లు వస్తాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మ్యారేజ్, జాబ్, బిజినెస్, ఫైనాన్స్ మ్యాటర్, ఇంకా సో మెనీ. ఇందులో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ముఖ్యంగా ఫ్యామిలీలో. ఇది మెయిన్. ఫ్యామిలీలో ఇలాంటివి ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వచ్చినా నువ్వేం చేయాలి? నీకు ఎన్ని వచ్చినా చీమ ఆ దారిలోనికి ఎలాగనైతే వచ్చి చేరిందో నీవలా చేరాలి. నీ యాత్ర కొనసాగుతూనే ఉండాలి. అరే, డిస్టర్బెన్స్ అయింది కాబట్టి నేను 1 కిలోమీటర్ వెనకబడ్డా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నది అందరికీ స్పీడోమీటర్ ఒక తీరు పెట్టలే ఆయన. అందరికీ స్పీడోమీటరు ఒకటే పెట్టలేదు ఆయన. నీకొక లోడ్ పెట్టాడు, నీకొక లోడ్ పెట్టాడు, ఇంకొకరికి ఇంకో లోడ్ పెట్టాడు. లోడును బట్టి స్పీడు ఉంటుంది. నీ లోడును బట్టి నీ స్పీడ్కు నువ్వు న్యాయం చేసావా లేదా? మొత్తం పక్కకు పెట్టి స్టీరింగ్ మీద కాలు పెట్టి తప్పదాగి నిద్రపోతున్నావా? అది బహుమానమును పొందవలయునని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే వండర్ఫుల్ కదా. మనము కూడా ఆ రకంగా పరిగెత్తగలగాలి. అప్పుడు మన ప్రతిఫలాన్ని మనము పొందుకోగలుగుతాం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. వెరీ గుడ్. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అని అన్నాడు. ఎలా పిలిచాడు చెప్పండి. ఇప్పుడు చాలా మట్టుకి ఆన్లైన్లోనే పిలుపులు అనేవి జరుగుతూ ఉన్నాయి కాలేజ్. ఒకప్పుడు ఒక శుభవార్త చెప్పాలన్నా, ఒక దుర్వార్త చెప్పాలన్నా మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళి చెప్పేవారు. నీకు ఆ శుభవార్త చెప్పడానికి వచ్చేటువంటి క్రమములో ఆకలికో, ఎండ దెబ్బకో, క్రూర మృగముల బారిన పడో చచ్చిపోయాడు. ప్రియులరా, ఎండ దెబ్బ తగిలి సోసపోతూ నడవలేక నడిచి ఎవరినైతే పిలవాలో ఆ ఇంటి గుమ్మమును తట్టి వారి ద్వారము వాళ్ళు తెరిచేలోపు ఆ గడప మీదనే పడి పత్రిక ఇలా పెట్టి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పిలుపు ఎంత గొప్ప పిలుపు అండి.
ప్రాణమును పెట్టి పిలిచాడు. అవునా? ప్రాణమును పెట్టి పిలిచాడు. ప్రియ దేవుని వర్లరా, అలాగే యేసయ్య తన ప్రాణమును పెట్టి మనల్ని పిలిచాడు. రెండవది, ఉన్నతంగా మనము స్టేటస్ సింబల్ అని చెప్పుకుంటా ఉంటాం కదా. స్టేటస్ సింబల్ ఇందాకటి వచనంలో ఆ పిలువబడిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని పొందుకోవటానికి అని పౌలు గారు మాట్లాడారు. ఇప్పుడు స్టేటస్ సింబల్గా మనం మాట్లాడుకుంటే ఇది పరలోక సంబంధమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది, ఉన్నతమైనటువంటిది. దేనికోసం పిలిచాడు అనంటే, ఎవరు ఇంతవరకు చూడనిది, ఇంతవరకు ఆలోచించనిది, ఇంతవరకు విననిది, హృదయమునకు గోచరము కానటువంటి గొప్ప స్టేటస్ అనుభవించటానికి నిన్ను పిలిచాడు. అవునా? మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసయ్య అధిరోహించినటువంటి సింహాసనములో నీవు కూర్చుండులాగున నీవు పిలువబడ్డావు. ఆ పిలుపు చాలా 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 గొప్పది. ప్రైమ్ అని అంటూ ఉంటాం కదా. ఆ ప్రైమ్లో అనేటువంటి ఈ పదాలన్నీ చాలా చిన్నవండి. దాని దగ్గర చాలా చిన్నది. అంత గొప్పగా పిలువబడ్డావు. నిత్యము జీవించడానికి పిలువబడ్డావు. ఆ నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించడానికి పిలువబడ్డావు. ఆ శ్రేష్టమైనది అనుభవించడానికి పిలువబడ్డావు. ఆ మైమరిచిపోయేటువంటి మహోన్నతమైనటువంటి అనుభవానికి నువ్వు పిలువబడ్డావు. ఆ పిలుపును నువ్వు అర్థం చేసుకోగలిగితే, అందులో ఉన్నటువంటి ఇన్డెప్త్ను మనం అర్థం చేసుకోగలిగితే ఆ పిలుపు ఎంత గొప్పది అనేటువంటిది అర్థమవుతుంది. ఉదాహరణకి తానా సభలను జరుగుతూ ఉంటాయి. ఆ సభకి మీలో ఎవరికైనా ఇన్విటేషన్ వచ్చిందనుకోండి, ఇలాగే ఉన్న పలంగా ఈ కట్టుబట్టలతో వెళ్తామా? ఈ కట్టుబట్టలు కాదు కదా, మన ఇంట్లో ఉన్న బీరువాల బట్టలు కూడా సరిపోవు. మీన్స్ ఆ లెవెల్కి ఇవి రీచ్ అవ్వవు. కనుక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి? షాపింగ్ చేయాలి. ఆ షాపింగ్ కూడా ఎందులో చేయాలి? మన ఇంటి పక్కన ఉన్న కమలమ్మ దుకాణంలో కొంటారంటే కుదరదు. దేంట్లో కొనాలి? ఇప్పుడు టాప్ బ్రాండెడ్ హైదరాబాద్లో ఉందా? ఇక్కడ లేదండి, జస్ట్ ఇది ఓన్లీ ఎక్కడ బాంబేలోనే దొరుకుతాయండి అని అన్నారనుకోండి, ఏం చేయాలి? బాంబేకైనా వెళ్ళి కొనుక్కోవాలి. అవునా? ఇది వస్త్రం గురించి. కానీ ఈ ఇన్విటేషన్లో వస్త్రం ఏంటంటే గుణం. ఇన్విటేషన్లో గుణం. ఆ గుణము ఎంత గొప్పదిగా ఉండాలి, ఇప్పుడు ఎంత వాల్యుబుల్గా ఉండాలి, అది ఎంత ముచ్చటగా ఉండాలి, ఎంత ముచ్చటగా ఉండాలి. ఏమంటే మిగిలిన విషయాలు నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో శ్రీదేవి అని ఒక అమ్మాయి 30 years ఏమో ఉన్నట్టున్నాయి, 10th class చదివిందండి. ఆమె ఇప్పటి వరకు ఒక 500 పైచిలుకు వృద్ధులకి రేషను, వస్త్రాలు, డబ్బులు ప్రతిరోజు చేస్తున్నదాన్ని. 2017లోనే స్టార్ట్ చేసింది. ఓకే, 50 మంది పైచిలుకు ప్రాణాలను నిలబెట్టింది. అంటే హాస్పిటాలిటీ ఏదైతే ఉంటుందో, కొంతమందికి గృహాలు కట్టించింది. వారి వారి అవసరాలను బట్టి ఆమె చేస్తూ వెళుచున్నది. ఎలా? ఎవరో ఇవ్వాలి, నేను ప్రారంభించాలి అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తాను సంపాదించినటువంటి దానితో ప్రారంభించింది.
దాన్ని చూసినటువంటి వారు కొంతమంది ఇన్స్పైర్ అయి మేము కూడా నీకు చేయూతనిస్తామని చెప్పి ఇస్తూ వస్తున్నారు. ఒక అబలగా నేను సబలను అని చెప్పి నిరూపిస్తూ వస్తున్న దాన్ని. నాకు తెలిసి ఆమె అన్యురాలు. నాకు ముచ్చటేసింది. మేబీ మీరు చూస్తే కూడా మీకు ముచ్చటేస్తుంది. ఒక అన్యురాలు అంత గొప్ప పని చేస్తున్నదంటే నిజంగా బ్యూటీ అంటే మేకప్లో లేదండి. బ్యూటీ అంటే గుణంలో ఉంటుంది. నాకు అంత అందంగా కనిపించింది ఆమె, అంత అందంగా కనిపించింది. ఆమె అలా ఉంటే ఇక మన మదర్ తెరెసా గురించి ఇంకా చాలామంది గురించి కొంత తెలిసిందే. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఇంకెంత ఉండాలి? నేను లెవెల్ ఆఫ్ రీచింగ్ గురించి మాట్లాడుతున్నాను. మన క్యారెక్టర్ ఏ హైట్లో, ఏ స్టేటస్లో, ఎంత ఎత్తులో ఉండాలో చెప్తున్నాను నేను. ఆ పీక్ స్టేజ్ గురించి చెప్తున్నాను నేను. ఆ పీక్లో ఉండాలి మన క్యారెక్టర్. ఆ పీక్లో, పాజిటివ్ పీక్లో ఉండాలి. అందుకే అక్కడ పిలువబడిన పిలుపునకు పిలిచింది దేవుడు. యేసు మరణము ద్వారా పిలిచాడు. పిలిచింది నిత్య జీవం కోసం, పరలోక స్వాస్థ్యం కోసం. అంతటి ఉన్నతమైనటువంటి పిలుపునకు పిలువబడుచున్నటువంటి నీవు ఎలాంటి అలంకరణతో వెళ్ళాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆ గుణం అనేటువంటి గొప్ప అలంకరణతో వెళ్ళాలి. ఇంతకంటే ఇక బ్యూటీ ఏముంటుందిరా అని అనుకోవాలి. అంత బ్యూటీతో నువ్వు వెళ్ళాలి. ఈ పదములోని అర్థం అదేనండి మనం చదువుకున్నటువంటిది ఇందాక. ఎన్నో వచనం చదవండి. మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా అని అన్నాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సరే, ఈ పిలుపులో ముందు ఇశ్రాయేలీయులను పిలిచాడు, ఆ తర్వాత అన్యులమైనటువంటి మనల్ని పిలిచాడు. ఆ రెఫరెన్స్లు మీకు తెలుసు, కానీ దీంట్లో మీరు ఒకసారి వాటిని కూడా టచ్ చేసుకోవాలనుకుంటే రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. రోమపత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. చివరగా ఒక వచనం చూసి ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. ప్రియులరా, కొంతమంది అంటున్నారు దేశద్రోహులు వీళ్ళు అని. ఎవరిని ఉద్దేశించి? క్రైస్తవులను ఉద్దేశించి. తల్లి రొమ్ము గుద్దే రకము అని చెప్తున్నారు. అవునా? వీరికి భరత మాత అంటే ప్రేమ లేదనో లేకపోతే ఇష్టం లేదనో, వీళ్ళు అంటే వాళ్ళు ఎలా చిత్రీకరిస్తున్నారు అని అంటే
మన దేశానికి, మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి, మన ఆరాధన విధానానికి వీళ్ళు ఏంటది చెదపురుగులు, చెడు చేసేటువంటి వారు, చీడ వీళ్ళొక చీడ. అంటే ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఇది ఒక మాఫియా, మత మార్పు చేస్తున్నటువంటి మాఫియా. చాలా చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉన్నారండి. అడ్డు అది ఏమి లేదు కదా, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ వచనంలో చెప్తున్నటువంటి మాట రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఇది తేలాలి అని అంటే వన్స్ అపాన్ ఏ టైం రౌండ్ టేబుల్ సమావేశం ఏదో జరిగిందట కదా, అవునా? జరిగింది కదా. ఇప్పుడు కూడా కొన్ని దేశాలకి కొన్ని పేర్లు పెట్టుకున్నారు, G20 అని, ఇంకేవేవో ఉంటాయి. అవన్నీ కలిపి వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటా ఉంటారు. ఎవడు నేరస్తుడు అనేటువంటి విషయం ఇప్పుడు తేలాలి అని అంటే ప్రపంచ ప్రాతిపాదికన ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. ఎస్, ఊరికేమో అడ్డగోలుగా మాట్లాడేది కాదు. యేసయ్య సవాలు విసిరినట్టుగా క్రైస్తవుడు సవాలు విసరగలడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? మాట్లాడిన్లు కుక్క మొరిగినట్లుగా అడ్డగోలిగా మొరిగినటువంటి వారు ఉన్నారు, కానీ నిరూపించగలిగేటువంటి వాడు కావాలి. ఈరోజు క్రైస్తవుని మీద పలు రకాలుగా అవాకులు చవాకులు వాగుచూ నేరస్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి ఒక క్రైస్తవుడిగా నేను సవాలు విసురుతున్నాను. సమావేశం జరగాలి, నీ ఇంట నా ఇంట కాదు, ప్రపంచ వేదిక మీద జరగాలి. ఎవరికి వారంగా మనం అలా గొప్పలే చెప్పుకుంటా ఉంటాం, ఎదుటి వారిని నిందిస్తూ ఉంటాం. సరే, ప్రపంచ వేదిక అన్నప్పుడు నా స్థాయికి, నా ప్రాణానికి అంత ప్రోగ్రాం ఏర్పాటు చేసేటువంటి సీను నాకు లేదు. మీకు ఉంటే బెటర్ చేయండి, లేదు అని అనుకుంటే కనీసం మన భారతదేశ స్థాయిలో చేద్దాం. చెయ్యమంటే నేను చేస్తాను. పోనీయండి, మన తెలుగు 2 రాష్ట్రాల స్థాయిలో చేద్దాం. క్రైస్తవుడు నిజంగా నేరస్తుడా, మతోన్మాద, మాఫియానా? క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారి విషయం నేను మాట్లాడను. ఇది గుర్తుంచుకోండి, ఈ క్లారిటీ ఉండాలి మీకు. క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారి గురించి నేను మాట్లాడను. క్రైస్తవుల గురించి మాట్లాడతాను, నిజంగా క్రైస్తవులను గురించి మాట్లాడతాను, నా గురించి మాట్లాడతాను. నా సంఘములో ఉన్నటువంటి కొందరిని గురించి మాట్లాడగలను. వీఆర్ రెడీ. మీ స్పందనకి నేను వేచి చూస్తాను. దేవుడు అభయం ఇస్తున్నాడు మనకి. ఏమని ఇస్తున్నాడు? మళ్ళీ చదవండి. ఇది ఇంపార్టెంట్. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద నేరము మోపువాడు ఎవడు? ఎవరికైనా దమ్ముంటుందరా?
తండ్రి మన భుజం మీద చెయ్యి పెట్టి వెన్ను తట్టి చెప్తున్నాడు, రాయ్ నిన్ను తప్పు పట్టేమనగాడెవర్రా, నిన్ను తప్పు పట్టగలిగేటువంటి వాడెవర్రా, అసలు నిన్ను తప్పు పట్టేటప్పుడు ఈ లోకంలో ఉంటాడా ఎవడన్నా, ఎవడో ఉండడు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు అన్నట్టున్నాడు ఆయన. చాలాది. అయితే ఇది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడిస్తుంది? నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను అని అన్నప్పుడు. ఆ ఏర్పాటులో ఉన్నాను అనేది ఎప్పుడు తెలుస్తుంది? కొన్ని గుణాలు ఇచ్చాడు కదా ఇందాక, 7 ఏదో చదువుకున్నాం మనం, ఆ క్వాలిఫికేషన్లు ఇచ్చాడు కదా. ఆ గుణములన్నీ మనలో ఉన్నప్పుడు ఏర్పాటులో మనం ఉన్నాం. అందుకే మీ ఏర్పాటును, మీ పిలుపును ఏం చేసుకోమన్నాడు? కన్ఫర్మ్ చేసుకోనన్నాడు, నిశ్చయము చేసుకోనన్నాడు. ఆ నిశ్చయత మనలో ఉంటే ఈ ధైర్యం మనలో వచ్చేస్తుంది. ఇది రెండు విధాలుగా పనికొస్తుంది. ఒకటి, తప్పు పడుతున్నటువంటి సమాజానికి కనువిప్పు కలిగించటానికి. రెండవది అన్నది ఇదే మొదటిది. ఏది? ఈ మట్టి శరీరంలో ఉన్నటువంటి మనము మహిమగల జీవితాన్ని సంతరించుకోవటానికి దోహదపడుతుంది. ఇది దేవుని వాక్యం వలన మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అందుకే ఇది 2 అంచుల వాడిగల ఖడ్గం. ఈ ఖడ్గంతో నీలో ఉన్నటువంటి కుళ్ళును తెగ నరకగలవు. ఇదే ఖడ్గంతో లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నరకగలవు. విష్ యు ఆల్ ది బెస్ట్.